RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్జే లైవ్ న్యూస్. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం నాయకులు అధికార మదంతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తూ రెడ్ బుక్ పాలన సాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తామంటూ చంద్రబాబు ఆయన తల నరికేస్తామంటూ గోరంట్ల చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలను దిగజార్చి హత్య రాజకీయాలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జగన్ నామస్మరణతో కాలయాపన చేయకుండా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి సారిస్తే మంచిదని ఎద్దేవా చేశారు. మరీ ముఖ్యంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత జగన్ పై నోరు జారటం చాలా సిగ్గుచేటని, ఇది ప్రజాస్వామ్యం ఎంత మాత్రం హర్షించదగ్గ విషయం గుర్తెరిగి మసలుకోవాలని మీడియా ముఖంగా హితవు పలికారు. ఈ రోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార పార్టీ నాయకులు అధికార మతంతో మాట్లాడే మాటలు నిజంగా విడ్డూరంగానే ఉన్నాయి. నిన్నను సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు జగన్ గారిని చంపిస్తే ఏమవుతుంది అనేటట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఒక బుచ్చయ్య చౌదరి గారే కాదు, గతంలో గౌరవప్రదమైన స్పీకర్ పదవిలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అతను ఓడిపోయాడు, చచ్చిపోలేదని చెప్పి మాట్లాడడం మనకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే నిన్నగాక మొన్న రాగద్వేషాలతో ఏమీ లేకుండా స్వచ్ఛందంగా పరిపాలన చేస్తాను, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నా ప్రజలు అనేటట్టుగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తామని మాట్లాడడం కూడా మనం చూసాం. ఇంకా ఆయన ఒకడే కాదు, చాలా మంది పవన్ కళ్యాణ్ గారి సమక్షంలోనే జన సైనికుడు అయితే తలలు తీసేస్తామన్నా ఎవరూ స్పందించలేదు. నిన్న పల్నాడులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి, ఒక కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి పల్నాడు వెళ్తే అందులో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టుగా రేపు 2029లో అధికారంలోకి వచ్చిన తర్వాత నరుకుతా అని చెప్పేసి ఒక పోస్టర్ పెట్టడం జరిగింది. అయితే పూర్వపరాల పరిశీలన చేస్తే స్వతహాగా ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు, మరి ముఖ్యంగా భాష్యం ప్రవీణ్ ఎమ్మెల్యే గారి యొక్క ముఖ్య అనుచరుడు. అయితే ఆయన ఏ కారణం చేత విసిగిపోయాడో, ఎందుకు విసిగిపోయాడో ఆయనేమో తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా ఆయనే తెలుగుదేశం పార్టీ పైన, నాయకుల పైన, చంద్రబాబు పైన, చంద్రబాబు పరిపాలన పైన రప్ప నరుకుతామని చెప్పేసి ఆయన అంటే తిరిగి వాళ్ళు సంస్కరించుకోకుండా, దీనిపై పునఃపరిశీలన చేయకుండా, ఎందుకు ఈ వ్యక్తులకు అన్నాడని ఆలోచన చేయకుండా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారిపై కొంతమంది విలేకరులు అడిగితే ఏంటి డైలాగ్ అనే సినిమా డైలాగ్ లా ఉందని ఆయన అంటే ఆయన మీద ఏమో విధ్వంసానికి సృష్టించాలనో లేకపోతే ఇంకొకలాగానే ఆపాదించాలనే ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. మేము సూటిగా చంద్రబాబు నాయుడుకి అడుగుతున్నాం, అయ్యా నీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీ కొడుకు ఆడే మాటలు రెడ్ బుక్ పరిపాలన సాగిస్తాను, ఎంతమంది మా పార్టీకి అడ్డొస్తే అంతమందిని లోపలేస్తామనే మాటలు మీకు గుర్తుకు రాలేదా? ఇదేనా ప్రజలకి రాగద్వేషాలు లేకుండా పరిపాలన అందిస్తామన్న మాట? మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, మరి ముఖ్యంగా దళిత నాయకుల్ని ఈరోజు నందిగాం సురేష్ 2 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన భార్యని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తాటిపర్తి చంద్రశేఖర్ ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం జరిగింది, ఆయనపై తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఇలా చూసుకుంటూ పోతే అనేక మంది వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల పైన, నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి రాక్షస పాలన సాగిస్తున్న నీ వైనాన్ని ప్రజలు తప్పుపడితే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటో నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. అయితే నీ సీనియర్ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని నరికేస్తాను, చంపేస్తానంటే నువ్వు కనీసం స్పందించట్లేదు. ఈ మధ్యకాలంలో అక్కడక్కడ ఒక 3 నెలల నుండి ఎక్కడ కనబడలేదు. ఈ రోజు మళ్ళా సినిమా డైలాగులు, సినిమాల వరకే పరిమితం అని ఒక నాయకుడు అంటున్నాడు. మేము చెప్తున్నాం, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజల ఆలోచన విధానం ఏంటి, ఈ రాష్ట్రంలో